24 గంటల వ్యవధిలో తూర్పు ఏజెన్సీలోని మారేడుమల్లి మండలంలో 2 వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం తూర్పు ఏజెన్సీ మారేడుమల్లి ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించాయి. మారేడుమల్లి మండలం జిఎం వలస వద్ద మావోయిస్టులతో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 7 మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. సంఘటన స్థలం మారేడుమిల్లి మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిఎం వలస గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ అనంతరం మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇవాళ మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన 2 భారీ ఎన్కౌంటర్ ఇది కూడా కలకలం సృష్టించింది. ఇవాళ జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 7 మృతి చెందినట్టు అధికారులు చెప్తారు, పోలీసు అధికారులు చెప్తారు. అసలు దీనికి సంబంధించి ఈ సంఘటన స్థలం ఏదైతే ఉందో గుజ్జుమామిడి వలస జీఎం వలసగా చెప్తారు. మారేడుమిల్లి మండలం, మారేడుమిల్లి మండల కేంద్రానికి దాదాపు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతమే చాలా మారుమూల అతి చిన్న గ్రామం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం ఎక్కడైతే పోలీసులు వీళ్ళని పట్టుకున్నారని చెప్తున్నారో ఆ ప్రాంతం అంతా లోపల దట్టమైన అటవీ ప్రాంతం. అది ఒకసారి కాస్త దూరం వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ గ్రామంలోకి వచ్చే రోడ్డు, గ్రామం చాలా చిన్న గ్రామం, కుగ్రామంలో ఉంది. సమీపంలోనే రోడ్డుని ఆనుకుని దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. రోడ్డుకి రెండు వైపులు కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాము సమీపంలోనే కొండ, ఆ లోపల సన్న సందు ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే మనకు లేదు. ఈ సంఘటన జరిగింది ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో మావోయిస్టుల జాడ కనుగొని అక్కడే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ అమిత్ వర్ధర్ కూడా ఇందాక స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో నిన్న జరిగిన సంఘటనలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో 4 గన్మెన్లు, మొత్తం 6 ఈ ఎన్కౌంటర్లో నిన్న చనిపోయినట్టు జరిగింది. 24 గంటలు గడవక ముందే మారేడుమిల్లిలోనే నిన్న జరిగిన సంఘటన స్థలానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఈ గుజ్జంగి వలస ప్రాంతంలో, గుజ్జుమామిడి వలస జీఎం వలస ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాంతాన్ని చూస్తుంటే దట్టమైన అటవీ ప్రాంతం, అసలు కనీసం లోపల ఎవరు ఏం చేస్తున్నారనే విషయం కూడా తెలిసే స్పష్టత కూడా లేదు. కేవలం గ్రామంలోకి వెళ్ళి ఎంట్రన్స్ పాయింట్ మాత్రమే ఇది. ఇక్కడి నుంచి లోపలికి చూస్తుంటే పూర్తి దట్టమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో తెల్లవారుజామున మావోయిస్టుల ఈ కదలికలను భద్రతా బలగాలు గుర్తించడం, ఇక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడంతో ఒక్కసారిగా 6-7 చనిపోవడం జరిగింది. అందులో ఏఓబికి సంబంధించి కీలకమైన వ్యక్తి జోగారావు అలియాస్ శంకర్ మృతదేహం కూడా లభ్యమైందని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి కేవలం 2 రోజులు 24 గంటల వ్యవధిలోనే 2 ఎన్కౌంటర్లో 13 మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికీ ఇంకా కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఇది కుగ్రామం. ఈ ప్రాంతం చుట్టుపక్కల మారేడుమిల్లి మండలంలో ఇది ఒక చాలా మారుమూల ఉన్న గ్రామం. ఈ ప్రాంతంతో పాటు మారేడుమల్లి, అదేవిధంగా చుట్టుపక్కల మండలాల్లో కూడా ఇంకా కూంబింగ్ అయితే విస్తృతంగా కొనసాగుతుంది. మరోవైపు పోలీసులు అయితే దీని ఆపరేషన్ సంభవం అని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో దాదాపు 15 మంది మావోయిస్టుల దాకా తప్పించుకున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ జీఎం వరుసలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇప్పటిదాకా 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. 4 పురుషులు, 3 మహిళలు కూడా ఎన్కౌంటర్ లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మిగతా వాళ్ళ గురించి ఎక్కడెక్కడైనా తప్పించుకున్నారో, వేరే ప్రాంతానికి వెళ్లారన్న విషయం మీద కూడా ఇప్పుడైతే కూంబింగ్ అయితే విస్తృతంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఎవరు కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం ఇక్కడ జరిగింది. ఈ ప్రాంతంలోనే ఈ డెడ్ బాడీస్ రికవరీ చేసుకుని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు చెప్తున్నారు. ఇంకా ఈ ఆపరేషన్ సంభవం అయితే ఆగలేదు, కొనసాగుతున్న విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జీఎం వలస నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.